వెంకటగిరిలోని ఎన్జీఆర్ భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో నిండే రోజని, బానిస సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమర యోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకుని వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ వేడుకలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. భారతదేశం అంతా గర్వంగా మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వెంకటగిరి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ స్వాతంత్రం ఇచ్చిన అమరవీరులని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వెంకటగిరికి నిన్న 4 రోజులుగా చేనేతలు ఇబ్బందులు పడుతున్నారంటే అసలు మన స్వాతంత్రం మధ్యలో ఉన్న రాట్నం గాంధీజీ గారు ఎప్పుడు కూర్చున్నా కూడా కూర్చుంటే నేతలనే గుర్తొస్తాయి. జెండా నేసింది కూడా నేతలు ఉంటాయి. ప్రతి దానిలో వారు ముడిపడి ఉన్నారు. వెంకటగిరి మరి ముఖ్యంగా వారిని గుర్తు చేసుకుంటూ అమరవీరులు వారి కథలు చిన్నప్పుడు పుస్తకాలను చదివేది. నెమ్మదిగా ఈ జన్ ఆల్ఫా వచ్చిన తర్వాత మర్చిపోతా ఉన్నారు. పెద్దలుగా మనం వాళ్ళకి తెలియజేయాలి. మన స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరు పోరాడారు. మన పెద్దలు కూడా పాల్గొని ఉంటారు. ప్రతి ఒక్కరూ జైలు పోనకల్లా ప్రతి ఇంట్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసిన విషయాలు వాళ్ళకి తెలియపరిచి ఆ దేశభక్తిని చాటే విధంగా రొమ్ము వచ్చుకుని ముందుకు వెళ్లే విధంగా చేయాలని ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమర వీరులకి, స్వతంత్ర సమర యోధులకి, స్వతంత్ర సమర యోధులకి. Go.